హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ విఫల ప్రయోగం అంటూ ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత వేమూరు రాధాకృష్ణ ఈరోజు తన కొత్త పలుకులో రాశారు. చాలా రోజుల తర్వాత ఆయన ఈ కొత్త పలుకు పైన నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే షర్మిల ఒక విఫల ప్రయోగం అంటూ ఆయన రాయడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. షర్మిల విఫల ప్రయోగం అని ఎలా తేలిపోయింది? ఎలా కంక్లూజన్కి వచ్చారు? ఏ రకంగా కంక్లూజన్కి వస్తున్నారు? షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాదిన్నర అవుతుంది అంతే. ఈ ఏడాదిన్నరలోనే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పనికిరారు, ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని ఒక ముద్ర వేసేద్దామా? ఎందుకు షర్మిల అవసరం ఆంధ్రప్రదేశ్లో? తెలుగుదేశం పార్టీ కూటమికి లేకుండా పోయిందా? తెలుగుదేశం పార్టీకి లేకుండా పోయిందా? మీకు లేకుండా పోయిందా? ఎందుకు షర్మిల ఈరోజు ఓ పనికిరాని రాజకీయ నాయకురాలు కనపడుతున్నారు? ఓ విఫల ప్రయోగంగా కనపడుతున్నారు? నిన్న మొన్నటి వరకు వైఎస్ షర్మిల గురించి పుంకాలుగా రాసేసాం కదా, చాలా గొప్ప నాయకురాలుగా కీర్తించాం కదా, ఆమె పోరాటాన్ని అద్భుతమంటూ వర్ణించాం కదా. ఇప్పుడు అసలు ఆమె పోరాటమే చేయట్లేదు అంటున్నాం ఏంటి? ఏంటి రాసిన లైన్లు? పగలనక రాత్రనక కష్టపడాలి, రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే అవరోధాలను ఓర్పుగా అధిగమించాలి. ఈ లక్షణాలు షర్మిలలో లేకపోవడం వల్ల ఆమె రాజకీయంగా నిలదొక్కోలేకపోతున్నారు అని రాశారు. రాజకీయంగా నిలదొక్కోలేకపోతున్నారని కంక్లూజన్కి ఎందుకు వస్తున్నారు అనేది నా ప్రశ్న. ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చి ఏడాదిన్నర కూడా కాలేదు, సరిగ్గా 2 ఏళ్ళు కూడా కాలేదు, అప్పుడే నిలదొక్కుకోలేదు అనే మాట ఎలా రాస్తారు? ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల తర్వాత మొన్న ఎమ్మెల్యే అయ్యారు. 2013లో 12లో 14లో ఆయన పార్టీ పెడితే మొన్న ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి వరకు ఆయన ఎమ్మెల్యే కాలేదు. ఆయన పార్టీ 2 ఎలక్షన్లు, ఒక ఎలక్షన్లో పోటీ చేయలేదు, ఇంకో ఎలక్షన్లో దారుణమైన ఓటమిని చూసింది. సో విఫల ప్రయోగం పవన్ కళ్యాణ్ అని అనగలరా? అప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మీరు అన్నారు కూడా అనుకోండి. పర్టికులర్ షర్మిల ఇష్యూ వస్తే ఆమె తెలంగాణలో 3000 కిలోమీటర్లకు పైగా దాదాపు ఏడాది కాలం పాటు పాదయాత్ర చేశారు. ఆమె ఏడాది కాలం పాటు రాత్రనక పగలనక కష్టపడి తెలంగాణలో ఊరూరు పల్లె తిరిగి పాదయాత్ర చేశారు. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ సర్కారు పైన వ్యతిరేకతని తీసుకురావడంలో వైఎస్ షర్మిల పాదయాత్ర కూడా డెఫినెట్గా పాత్ర పోషించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్లకుండా తెలంగాణ రాజకీయాల్లోనే కంటిన్యూ అయ్యి ఉంటే తెలంగాణలో ఖచ్చితంగా వైఎస్ షర్మిల ఈరోజు ఒక కీలకమైన బాధ్యతల్లో ఉండేవాళ్ళు. ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు పోవడం అనేది ఆమె జీవితంలో చేసిన రాజకీయంగా చాలా పెద్ద తప్పు, పొలిటికల్ బ్లెండర్. ఆమె అటువంటి పొలిటికల్ బ్లెండర్ తీసుకోవడానికి, అటువంటి పొలిటికల్ బ్లెండర్ చేయడానికి కారణమైన వ్యక్తులు ఎవరో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆమె చేత అటువంటి ఒక పొలిటికల్ బ్లెండర్ని తెలుగుదేశం పార్టీ అవసరాల కోసం చేయించి ఇప్పుడు ఆమె ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని అనేస్తారా? ఒకసారి ఊహించండి, ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత తెలంగాణ నుంచి ఆమె అసెంబ్లీకి పోటీ చేసి ఉంటే, ఖమ్మం జిల్లా పాలేరు నుంచి ఆమె పోటీ చేయాలనుకున్నారు, ఖమ్మం నుంచి పోటీ చేయాలనుకున్నారు, పాలేరులో పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు, అక్కడ పోటీ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఆమెను తెలంగాణ నుంచి ఆంధ్రాకి తరిమేశారు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం. ఆమె తెలియక అమాయకంగా వాళ్ళ ట్రాప్లో పడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తుంటే ఖచ్చితంగా మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు. ఈరోజు తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా ఉండేవాళ్ళు. ఈరోజు తెలంగాణ క్యాబినెట్లో ఖచ్చితంగా వైఎస్ షర్మిల మంత్రిగా ఉండేవాళ్ళు. తెలంగాణ క్యాబినెట్లో వైఎస్ షర్మిల మంత్రిగా ఉన్నారు అంటే ఆమె పొలిటికల్గా సక్సెస్ అయినట్టుగా నేను చూసే పరిస్థితి ఉండేది. పార్టీ పెట్టి పార్టీని విలీనం చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా ఖచ్చితంగా వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు మంత్రిగా ఉండేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుచుంటే. ఆర్ఎల్స్ మంత్రిగా ఉండకపోయినా, ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితిలో లేకపోయినా ఆమె ఎంపీగా పోటీ చేసినా గ్యారెంటీగా ఈరోజు పార్లమెంట్ సభ్యురాలుగా ఉండేవాళ్ళు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యురాలుగా వైఎస్ షర్మిల ఉండేవాళ్ళు. ఆమె రాజకీయ జీవితంతో కొంతమంది తమ స్వార్థం కోసం ఆమె రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారు. ఆమె రాజకీయ జీవితం ఒక విఫల ప్రయోగంగా మారడానికి వాళ్ళు కారణమయ్యారు. అటువంటి వ్యక్తులు ఎవరు? వైఎస్ షర్మిల ఎప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి. అటువంటి వ్యక్తుల చేతులు, అటువంటి వ్యక్తుల ట్రాప్లో పడి ఆమె రాజకీయంగా నష్టపోతున్నారనే విషయాన్ని గ్రహించాలి. తెలంగాణ ప్రజల కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డగా, నేను తెలంగాణ కోడలిగా, తెలంగాణలో పిల్లల్ని ఇక్కడే కన్నాను, నేను తెలంగాణ కోడల్ని అని చెప్పి ఇక్కడ రాజకీయాలు మొదలుపెట్టిన షర్మిలని ఆంధ్రప్రదేశ్కి ఎవరి అవసరాల కోసం తీసుకెళ్లారో ఒకసారి వైఎస్ షర్మిల కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆమె ఇక్కడే ఉండుంటే
ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు ఆమె చెప్పిన మాటలన్నీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చడం కోసం పార్టీ పెట్టారని చెప్పారు. బట్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళారు? అన్నపై కొట్లాడడం కోసం వెళ్ళారు. ఓ వ్యక్తి ఎవరైనా రాజకీయ పార్టీని ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం పెడితే అది రాజకీయ పార్టీ నిలబడుతుంది. ఆ రాజకీయ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. కానీ ఒక వ్యక్తి పైన కోపంతో పార్టీ పెడితే నిలబడదు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉదంతాలు ఉన్నాయి. వైఎస్ షర్మిల ఉదంతం కూడా అదే అని అనొచ్చు. ఆమె ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆమె రావడం వెనక్కి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, ఇతర వ్యక్తుల కారణంగా ఆమె అక్కడ పార్టీ అధ్యక్షులు అయ్యారు. అవి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ విధానాలు, కాంగ్రెస్ పార్టీ ఎజెండా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. డెఫినెట్గా అవును అని వైఎస్ షర్మిల గారు కూడా చెప్పలేరు. ఆమె ప్రసంగాలు 90% పైగా ఆమె ప్రసంగాలు, ఆ మాటకు వస్తే 95-96% పైగా ఆమె ప్రసంగాలు జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి పార్టీని, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా తిట్టడానికి తప్ప, జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నష్టం కలిగించడానికి తప్ప, కాంగ్రెస్ పార్టీని బాగు చేయడం కోసం, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం లేవు. అలాంటి మాటలు ఏం మాట్లాడలేదు ఆమె. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మాట్లాడలా, వైసీపీ ఓటమి కోసం మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కోసం మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పైన కోపంతో ప్రసంగాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం ప్రసంగాలు చేయాల. బహుశా ఇప్పటికైనా వైఎస్ షర్మిల జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి, ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకురాలుగా ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ట్రాప్లోనో, తెలుగుదేశం పార్టీ కోసం మీ రాజకీయ జీవితాన్ని ఫనంగా పెట్టిన వ్యక్తుల ట్రాప్లోనో పడకుండా, ట్రాప్ నుంచి బయటకు వచ్చి ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ విధానాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఇంకొకరి చేత ఇంకొకసారి ఓ విఫల రాజకీయ నాయకురాలు అనిపించుకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ వైఎస్ షర్మిల నిజంగానే విఫల రాజకీయ నాయకురాలు అయితే దానికి కర్త కర్మ క్రియ ఖచ్చితంగా వైఎస్ షర్మిల కానే కాదు. వైఎస్ షర్మిలని డైరెక్ట్ చేసిన వాళ్ళు, వైఎస్ షర్మిలని తప్పుడు రాజకీయ మార్గంలోకి నడిపించిన వాళ్ళు కారణమవుతారు తప్ప వైఎస్ షర్మిల కాదు. ఎందుకంటే వైఎస్ షర్మిల రాత్రనక పగలనక కష్టపడకుండా ఇంట్లో కూర్చోలా. వైఎస్ షర్మిల రాజకీయాల్లోకి వచ్చి ఏసీ రూమ్లో కూర్చొని రాజకీయాలు చేయాల. తెలంగాణ ప్రజలు చూశారు. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత దాదాపు సంవత్సర కాలం పాటు 3000 కిలోమీటర్లకు పైగా తెలంగాణలో ఎండనక వాననక రాత్రి పగలు నడిచారు. కాబట్టి ఆమె కష్టపడే తత్వం లేదు అని చెప్పడం మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలందరి కళ్ళకు గంతలు కట్టడం లాంటిది. మరీ దూరం కాదు కదా, ఎవరు మర్చిపోలేదు. ఆమె పాదయాత్ర తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఆమె పాదయాత్రలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో అటాక్ చేశారు కూడా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మీరు ఆమెని రాజకీయంగా తప్పుడు మార్గంలోకి నడిపించి ఆమె ఫెయిల్ అయింది అని ఒక క్యాంపెయిన్కి ఇప్పుడు శ్రీకారం చుట్టారు. ఆమె ఫెయిల్ అయింది అంటే ఒకటి జరుగుతున్న క్యాంపెయిన్ వెనుక కూడా మీరే ఉన్నారు. ఆ క్యాంపెయిన్కి ఇప్పుడు మీరు శ్రీకారం చుట్టారు. కాబట్టి వైఎస్ షర్మిల విఫల రాజకీయ నాయకురాలు కాదా అనేది ఇప్పటికైనా బయటకు వచ్చి ఆమెనే మాట్లాడాలి. బహుశా మాట్లాడితే చూద్దాం. థ్యాంక్ యూ.